సోషల్ మీడియాలో ఓ అందమైన వాటర్ ఫాల్స్ ని చూసి వారిలో ఆశ పుట్టింది. ఎలాగైనా వెళ్లాలన్న ఆలోచనతో వారంతా టీమ్ గా ప్రయాణమయ్యారు. అంతసేపు ఉల్లాసంగా ఆ వాటర్ ఫాల్స్ మధ్య ఎంజాయ్ చేసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతసేపు తమతో ఉన్న మిత్రుడు ఒక్కసారిగా ఆ నీటిలో మునిగిపోవడంతో రోదిస్తూ అతని కోసం వెతికారు. ఎంత వెతికినా జాడ కనిపించకపోవడంతో ఇక జరిగిన విషయం వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజులుగా వెతుకుతున్న ఆ యువకుడి జాడ తెలియపోగా ఉన్నాడో లేడో ఎటు వెళ్లిపోయాడో తెలియక కన్న పేగుబంధం అక్కడే రోదిస్తుంటే కడసారి చూపుకైనా నోచుకుంటామా అంటూ 4 రోజులుగా అక్కడే బంధుమిత్రులంతా ఆ యువకుడి కోసం ఎదురు చూస్తున్నారు. రసూల్పురాకు చెందిన సాయి తేజ్ వరద నీటిలో అదృశ్యం కాస్త ఇప్పుడు అందరినీ కలిసివేస్తుండగా తమ కుమారుడి మృతదేహాన్ని కనిపెట్టండంటూ ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్ రసూల్పురాకు చెందిన మత్స్యేందర్ సరిత దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఉదయ్ ఇంజనీరింగ్ చదువుతుండగా చిన్న కుమారుడు సాయి తేజ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారి తండ్రి మత్స్యేందర్ జనరల్ బజార్లో ఓ షాప్లో పనిచేస్తుండగా తల్లి సరిత ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది కాగా కుమారులు ప్రయోజకులు కావాలని కష్టపడి వారిని చదివిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద కుమారుడు ఉదయ్ రోడ్డు ప్రమాదానికి గురికాగా ఇంతలోనే మరో ఎదురుదెబ్బ తగలడంతో వారి కుటుంబం ప్రస్తుతం శోక సముద్రంలో మునిగిపోయింది. గత 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో చూసిన యువకులు ఆ వీడియోలో ఉన్న వాటర్ ఫాల్ చూసి అక్కడికి వెళ్లాలనుకున్నారు. 10 మంది టీమ్గా ఉండే యువకులు ఆ వాటర్ ఫాల్స్ హైదరాబాద్కు సమీపంలోనిది అని ఉండడంతో ఇక ఆలోచించకుండా అంతా కలిసి వెళ్లి ఆ ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. సాయిరామ్, నందు, మహేష్, జయంత్, విష్ణు, సుర్నార్, కార్తీక్, సునీల్తో పాటు సాయి తేజ్ కూడా వారితో కలిసి వెళ్లాడు. పెద్దంబర్పేట రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద ఉన్న మూసీ నది ఇది కాగా నిజానికి ఇది మురికి నీళ్లతో ప్రవహించేది. అయితే కొందరు ఎత్తైన వంతెన మీద నుంచి జారి పడుతున్న నీటి వీడియోలతో ఇది వాటర్ ఫాల్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు ఈ వీడియోను చూసి హైదరాబాద్కు సమీపంలోని ఉండడంతో అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఇది మురికి నీళ్లతో ఉందని పోలీసులు చెప్పినా వినకుండా ఇప్పటికే పలువురు అందులో ఎంజాయ్మెంట్కి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ గూగుల్ మాత్రం ఇదే వాటర్ ఫాల్స్ గా చూపించడంతో అది నమ్మి రసూల్పుర యువత కూడా అక్కడికి ప్రయాణమయ్యారు. అంతా కలిసి వాటర్ ఫాల్స్ తో స్నానం చేస్తూ ఎంజాయ్ గా గడిపారు. అంతవరకు బాగానే ఉండగా సాయి తేజ్ వారితో కలిసి ఫోటోలు దిగుతూ బండపై నిల్చొని ఆ సైట్ సీన్ ను ఎంజాయ్ చేస్తూ నీటిలోకి దిగాడు. నిమిషాల్లో సాయి తేజ్ కనిపించకుండా పోవడంతో అంతా షాక్ అయ్యారు. ఈత వచ్చిన వారితో పాటు పలువురు వెతికినా ఫలితం కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సాయి తేజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకున్నారు. చీకటి పడే వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి ఆ వాటర్ ఫాల్ చుట్టూ వెతికించారు. ఎంత వెతికినా అతని జాడ మాత్రం కనిపించకపోవడంతో నిజంగానే మునిగిపోయాడా అంటూ ప్రశ్నలు సంధించారు. ఆ సమయంలో వాటర్ ఫాల్స్ లో అతను ఎంజాయ్ చేస్తున్న వీడియోలు కూడా ఉండడంతో ఇక మునిగిపోయి ఉంటారని ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టించారు. ఇలా 3 రోజులుగా రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసులు అతని కోసం పూర్తిగా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా వెతికినా ఫలితం లభించలేదు. కిలోమీటర్ దూరంలో వలలు కూడా వేసి ఉండడంతో అతను దాటి వెళ్లిపోయే అవకాశం లేదని పోలీసులు భావిస్తుండగా వారు దిగిన సమయంలో వరద తాకిడి తక్కువగా ఉందని చెప్పడంతో కింద ఉన్న బురదలో ఇరుక్కుపోయి ఉంటాడా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోగా ఇక 3 రోజులు కూడా దాటిపోవడంతో చనిపోతే తప్పక మృతదేహం పైకి వస్తుందని ఎదురు చూస్తుండగా ఇంతవరకు జాడ లభించకపోవడంతో వారి కుటుంబీకులు సాయి తేజ్ ఎక్కడా అంటూ ఎదురు చూస్తున్నారు. అసలే వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అంటే ఎదిగిన కొడుకు విద్యను అభ్యసించి తప్పక తమను ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కిస్తారనుకున్న తల్లిదండ్రులకు ప్రస్తుతం నిరాశే మిగిలగా ప్రభుత్వం వారిని ఆదుకొని ఓదార్చాలంటూ పలువురు కోరుతుండగా కడసారి చూపుకైనా తమ కుమారుడి చిత్రం కండ్ల ముందు కనిపిస్తుందేమోనని ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తుండగా ఇదంతా జరగకుండా తమ కుమారుడు ప్రాణాలతో తిరిగి వస్తాడేమో అన్న చిన్న ఆశ వారిలో ఇంకా ఉండగా ఇంతవరకు అతని అలిగిడే లేకపోవడంతో ఎప్పటికైనా మృతదేహం తప్పక పైకి తేలుతుందని ఎదురు చూస్తున్నారు పోలీసులు. మొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ నోటీసులు, నేడు డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయం నుండి నోటీసులతో కంటోన్మెంట్ 2, 3 వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒకసారి డిఓ వచ్చి నోటీసులు ఇస్తుండు, ఒకసారి ఎయిర్పోర్ట్ వచ్చి నోటీసులు ఇస్తుండు, ఒకసారి కంటోన్మెంట్ వచ్చి నోటీసులు ఇస్తుండు. గడిచిన 3 నెలల్లో వరుసగా నోటీసులు వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న ఆందోళనలో అన్నానగర్ వాసులున్నారు.
దేవుని ఆలయాలకే నోటీసులు ఇవ్వడంతో మరింత ఆందోళనతో కంటోన్మెంట్ 2-3 వార్డుల ప్రజలు ఉన్నారు. గుళ్ళకిచ్చుడు అంటే ఇక దేవునికి ఇచ్చినప్పుడు ఇక మాట్లాడి పబ్లిక్ ఇళ్ళకి ఏముండదు గ్యారంటీ. నోటీసులు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు. సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను నోటీసుల పేరుతో వేధించవద్దంటూ వేడుకున్నారు. నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, ఏం చేయబోతున్నారన్న దానిపై అధికారులను క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. బిక్కు బిక్కుమంటున్న అన్నానగర్. ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో ఉన్న రసూల్పుర, ఇందిరమ్మనగర్, అన్నానగర్ ప్రాంతం. పలు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అన్నానగర్ ప్రాంతం గ్రామ సంస్కృతి సంప్రదాయాలకు మన్నికగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. స్థానిక స్థలాల్లో నివాసం ఉంటున్న వారు కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ఇంటి నిర్మాణాలు చేపట్టి జీవనాన్ని సాగిస్తున్నారు. ఇటీవల 2వ, 3వ వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్, అర్జున్ నగర్, రసూల్పుర, ఇందిరమ్మనగర్ తదితర ప్రాంతాల వారికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బేగంపేట నుంచి పోస్టు ద్వారా నోటీసులు అందాయి. ఎయిర్పోర్ట్ ని ఆనుకొని పక్కన ఉన్న స్థలాల్లో 2-3 అంతస్తుల భవనాలు నిర్మించుకున్న వారికి నోటీసులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డు నుంచి AAI NOCని అడుగుతూ నోటీసులను ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈటల రాజేందర్ అన్న అండ్ శ్రీ గణేష్ అన్న దయచేసి మా బస్సులో వచ్చి కొంచెం చూడండి అన్న. చాలా నోటీసులు వస్తున్నాయి. ఇంకా రేపు ఏమవుతుందో కూడా ఇంకా డౌట్ఫుల్ గా ఉంటుంది. కొద్ది నెలల క్రితం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్పోర్ట్ రన్వేకు ఆనుకొని బహుళ అంతస్తులపై ఎయిర్పోర్ట్ అథారిటీ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఎయిర్పోర్ట్ ను ఆనుకొని రన్వేకు సమీపంలో ఉన్న బహుళ అంతస్తులకు నోటీసులు జారీ చేసి బోర్డు నుంచి అనుమతి కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కానీ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపడితే NOC చూపించాలంటూ వివరణ కోరింది. అన్నానగర్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటీసులతో స్థానికులు ఆందోళన తీవ్రతరం అయ్యింది. ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉన్న బస్తీలలో ఇళ్లను కూల్చివేస్తారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఎత్తైన భవనాలకు మాత్రమే ఎయిర్పోర్ట్ అథారిటీ గుర్తించి నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఏం చేయబోతున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వాలంటూ 2-3 వార్డుల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2 నెలల నుంచి నోటీసులు ఇస్తున్నారు, కానీ జనాలు చాలా భయపడిపోతున్నారు. ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరూ హార్ట్ చాలా వీక్గా ఉన్నాయి. ఏమైనా జరిగితే ప్రాణాల నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మొన్నటి వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటీసులతో ఆందోళనకు గురైన అన్నానగర్ వాసులకు మరో పిడుగు లాంటి వార్తతో మరింత ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయం తెలంగాణ, AP సర్కిల్ నుండి వచ్చిన నోటీసులు మరింత కలవరానికి గురి చేశాయి. ఏకంగా అన్నానగర్ చౌరస్తాలో ఉన్న పెద్దమ్మ, నల్లపోచమ్మ దేవాలయానికి నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది. నోటీసుల జారీతో ఒక్కసారిగా అన్నానగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. దేవాలయానికి నోటీసులు ఇవ్వడం ఏమిటంటూ ఆందోళనకు గురయ్యారు. పోచమ్మ, పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో పలు ఆలయాలు ఉన్నాయి. రక్షణ శాఖ స్థలంలో ఆలయం ఉందని వాణిజ్య సముదాయాలతో పాటు కొందరి పేర్లను ప్రస్తావిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీలోపు నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆలయాల గోడలకు నోటీసులను డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు అతికించారు. మాకు అన్నానగర్లో దేవస్థానానికి DEO గారు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసు ఇక్కడ అతకబెట్టేశారు. కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో వరుసగా జరుగుతున్న నోటీసులు పరంపరతో స్థానికులు కలవరానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డిని అన్నానగర్ పెద్దమ్మ దేవాలయ కమిటీ సభ్యులు ఆశ్రయించారు. దేవాలయానికి నోటీసులు జారీ చేయడంపై కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి బుధవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డిఫెన్స్ ఎస్టేట్ అధికారి దినేష్ రెడ్డిని కలిశారు. దేవాలయానికి జారీ చేసిన నోటీసులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న దేవాలయాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో DEO దినేష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. నోటీసులకు సంబంధించి పలు వివరాలు పొందుపరిచి అందించాలని కోరినట్లు సదాకేశ్వర రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై MP ఈటల రాజేందర్ సహకారాన్ని తీసుకుంటామని తెలిపారు. స్పందించి మీరు లెటర్ ఇవ్వండి. 30 తారీఖు నాడు మీకు టైం ఇచ్చిన కాబట్టి 30 తారీఖు నాడు లెటర్ ఇవ్వండి. లెటర్ మీదకి ఇచ్చి మేము డిస్కస్ చేసి చెప్తాను ఏముందో దాని ప్రకారంగానే. దాంట్లో టెంపుల్స్ గురించి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా మేము రాసి సార్కి ఇచ్చాము. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలకు పాగా వేసుకొని ఉంటున్న వారిని సైతం డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు క్షణాల్లో ఖాళీ చేస్తూ కూల్చివేతలను చేపడుతుండటంతో మరింత ఆందోళనకు ప్రజలు గురవుతున్నారు. ఏ నోటీసు వచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో లేకపోలేదు. నోటీసులు జారీ చేయడంతో పాటు యాక్షన్ ప్లాన్ సైతం తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతుండడం కొందరికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. DEOను కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు కానీ స్థానిక సామాన్య ప్రజలు కలిసే అవకాశమే లేకపోవడంతో నోటీసులు అందుకున్న వారు సైతం ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను ఆశ్రయించి నోటీసులపై పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లినా తమ పరిధి కాదంటూ సీఈఓ మధుకర్ నాయక్ సమాధానం చెప్తుండటంతో తర్వాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటీసులు కేవలం బహుళ అంతస్తులకు సంబంధించిన వారికి మాత్రమే అందాయి. ఒకవేళ చర్యలు చేపట్టినా బహుళ అంతస్తుల కూల్చివేతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. కంటోన్మెంట్ గులాబీ నేతల వ్యూహం ఫలించింది. తమకు తలసానిచ్చిన టార్గెట్ ను రీచ్ అవుతూ నేతలు చేసిన ప్రయత్నానికి మహిళా మనులంతా పీపుల్ ప్లాజా బాట పట్టారు. బోర్డు గులాబీ మాజీలు, ముఖ్య నాయకుల నుంచి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ వరకు తమ వంతుగా చేసిన ప్రయత్నం ఫలించగా ఇక మహిళా మనులంతా వారి ఆహ్వానంతో బస్ ఎక్కి పీపుల్ ప్లాజా బాట పట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ గులాబీ నేతలకు ఏం బూస్టింగ్ ఇచ్చారో కానీ ఈ రోజు నేతలంతా తమ టార్గెట్ ముందుంచుకొని పరుగులు తీశారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి కంటోన్మెంట్ లోని బోర్డు మాజీలను లీడ్ చేస్తూ ఇక తాను వార్డు నుండి భారీ సంఖ్యలో మహిళామణులను బతుకమ్మ వేడుకలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఆయన పిలుపుతో బీఆర్ఎస్ మహిళా నాయకులతో పాటు ప్రజానికం పీపుల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు తరలి వెళ్లేందుకు క్యూ కట్టారు. ప్రత్యేకంగా బస్సు సర్వీసును జయానగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసి వారికి ఆహ్వానం పలికి బతుకమ్మ వేడుకలకు సాగనంపారు. కంటోన్మెంట్ 6వ వార్డులో ఎప్పుడు సైలెంట్ గా వెనక ఉండే పాండు యాదవ్ నేడు రెట్టింపు ఉత్సాహంతో దూకుడుగా ముందుకు సాగారు. 6వ వార్డుతో పాటు మిగతా బోర్డు మాజీ గులాబీ సభ్యులంతా ఒకటిగా వేడుకలను తమ టీంతో వెళ్లేందుకు సిద్ధం కాగా వారంతా కలిసి దోబిఘట్ నుంచి ప్రత్యేకంగా బస్సులో పీపుల్ ప్లాజాకు తరలి వెళ్లారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వారినందరినీ వేడుకలకు తరలించడానికి కృషి చేయగా 6వ వార్డు నుంచి పాండు యాదవ్, 4వ వార్డు నుంచి నల్ని వెంకట్రావు, 3వ వార్డు నుంచి అనితా ప్రభాకర్, 7వ వార్డు నుంచి పారిసాన భాగ్యశ్రీ శ్యామ్ కుమార్, 8వ వార్డు నుంచి లోకనాథ్, మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాసులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా తమ సహకారం అందించగా అంతా కలిసి బస్సుల్లో తమకు అందించిన టార్గెట్ ను రీచ్ అవుతూ పీపుల్ ప్లాజా బాట పెట్టారు. బతుకమ్మ అంటేనే అందరు చల్లగా బతకాలి. ఈ గౌరమ్మ మన పూలను మనం మొక్కుకుంటూ ఈ పూలను, ఈ సహజమైన పండుగను మనం ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము. కేసీఆర్ గారు చూపించిన ఈ యొక్క మార్గంలోనే మేమందరం కూడా నడుచుకుంటూ ముందుకు ఈ రోజు బతుకమ్మ పండుగను మన నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్ ప్లాజా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. జై తెలంగాణ. తలసాని ఆదేశాలతో పార్టీ పిలుపుతో నేడు గులాబీ నేతలంతా తెర మీదకి వచ్చి సందడి చేయగా మహిళామణులతో కలిసి నేటి వేడుకలను తరలి వెళ్లి బతుకమ్మ వేడుకలకు తమ వంతు సహకారం అందించగా వారందరి రాకతో కంటోన్మెంట్ గులాబీ పార్టీకి మంచి రోజులు వస్తాయంటూ త్వరలోనే ఇక దూకుడు కొనసాగిస్తామంటూ ముందుకు సాగడం విశేషం. పీపుల్ ప్లాజా వద్ద జరుగుతున్న వేడుకలను ఓసారి ప్రత్యక్షంగా లైవ్ ద్వారా చూద్దాం. ఆ రామక్క పాటకి దేక్లేంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా ధీటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. కాంగ్రెస్ నాయకులు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. మోండా డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన అంచనా వర్గం అభివృద్ధి పనులను పరిశీలిస్తూ కాంట్రాక్టర్లకు పలు సలహాలు సూచనలు అందిస్తూ తమ గుర్తింపును పదిలం చేసుకుంటున్నారు. ఎల్ శంకర్ నగర్ లో జరుగుతున్న పైప్ లైన్ పనులను బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పైప్ లైన్ పనులను నిర్వహించడం జరుగుతుందని బద్రీనాథ్ యాదవ్ చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పైప్ లైన్ పనులను నిర్వహించడం జరుగుతుందని బద్రీనాథ్ యాదవ్ చెప్పారు. త్వరలో ఎల్ శంకర్ నగర్ వాసులు కష్టాలు తీరుతాయని బద్రీనాథ్ యాదవ్ అన్నారు.
బాబాయ్ అబ్బాయిలు పోటీ పడుతూ మరీ అభివృద్ధి పనుల పరిశీలనలో బిజీ అయ్యారు. ఒకరు ఉదయం సందర్శిస్తే మరొకరు మధ్యాహ్నం సందర్శిస్తూ పోటాపోటీగా కాంగ్రెస్ నాయకులు ఎల్ శంకర్ నగర్ లో పర్యటించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ఇటీవల మోండా డివిజన్ ఎల్ శంకర్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి. స్థానికంగా జరుగుతున్న పనులను మోండా డివిజన్ కార్పొరేటర్ సీటును ఆశిస్తున్న చిరబోయిన సంతోష్ యాదవ్ పరిశీలించారు. స్థానికులతో ముచ్చటిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో పనులు పూర్తి చేయడం జరుగుతుందని, త్వరలో వరద ముంపు కష్టాలు తీరుతాయని సంతోష్ యాదవ్ వారికి హామీ ఇస్తూ స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. బాబాయ్ అబ్బాయి పోటీ పడుతూ పనులను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆర్డీ నగేష్ యాదవ్ తానేమీ తక్కువ కాదని సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశారు. మోండా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ అంబేద్కర్ నగర్, లోహియా నగర్, టీచర్స్ కాలనీలో పర్యటించారు. స్థానికంగా డ్రైనేజ్ సమస్యతో పాటు పలు సమస్యలను ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మారేడుపల్లి వాటర్ వర్క్స్ డీజీఎం విద్యాసాగర్తో సమావేశమై సంబంధిత సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి తాత్కాలికంగా గల్ఫర్ సహాయంతో మరమ్మతులు చేయించారు. సీనియర్ నాయకులు బాబురావుతో పాటు పలువురు ఆర్డీ నగేష్ యాదవ్ వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా సన్మానించడంతో పాటు తమ సహాయం కోరి వచ్చిన ఎమ్మెల్యేకు తప్పక సహకారం ఇస్తామంటూ నామినేటెడ్ సభ్యురాలు భానికా నర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు. మల్కాజ్గిరి కంటోన్మెంట్ బోర్డు సరిహద్దులో ఉన్న ఆర్టీసీ కాలనీ, బోరా కమ్యూనిటీ హాల్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య కారణంగా వర్షం పడితే వరద ముంపు వచ్చి పడుతున్న పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించాలంటూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తన విన్నపాన్ని బోర్డు సీఈఓ మధికర్ నాయక్ తో పాటు నామినేటెడ్ సభ్యురాలు భానికా నర్మదా మల్లికార్జున్ కు విన్నవించారు. దీంతో వెంటనే మల్కాజ్గిరి జలమండలితో కంటోన్మెంట్ బోర్డు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్చించగా వెంటనే పనులు పూర్తి చేసేందుకు ఎస్టిమేషన్ తయారు చేయాలంటూ సీఈఓ మధికర్ నాయక్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా భానికా నర్మదా మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని సన్మానించి తమ బాధ్యతగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. సమావేశంలో జాయింట్ సీఈఓ ఆషిక్ హుస్సేన్, కంటోన్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఉమాశంకర్, అసిస్టెంట్ ఇంజనీర్ రాజేశ్వర్, అడిషనల్ కంటోన్మెంట్ ప్లానర్ దినేష్, మల్కాజ్గిరి జలమండలి జనరల్ మేనేజర్ సునీల్, డీజీఎం సాంభయ్య, మేనేజర్ రమేష్, బీఆర్ఎస్ నాయకులు అనిల్, కిషోర్ గౌడ్, అరుణ్, కాలనీవాసులు పేట అశోక్, వినోద్, రాజ్ కుమార్, సుర్జిత్ సింగ్, హకీం, యూసుఫ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అద్భుతం, మహా అద్భుతం. ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రత్యేకంగా తిలకించిన భక్తులు వేద పండితుల మంత్రోచ్చారణతో నిర్వహిస్తున్న పూజలను చూసి తన్మయత్వానికి గురయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు జరగగా రెండో రోజు బుధవారం ధ్వజారోహణ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభానికి హనుమంతుని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్నివేశాలు అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు ధ్వజస్తంభంపై ఉన్న ఆంజనేయ స్వామి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటారు. ధ్వజారోహణంకు ఎంతో విశిష్టత ఉంది. ఉదయం ధ్వజారోహణ పూజా కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం శేషవాహన సేవా పూజా కార్యక్రమాలు జరిగాయి. సారథి పంతులు సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయో సత్యమూర్తి నేతృత్వంలో బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సత్యమూర్తి తెలిపారు. స్వామివారి శేషవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాల్లో సామాజిక కార్యకర్త కంటోన్మెంట్ 6వ వార్డు రైల్ ఎన్క్లేవ్ కు చెందిన కిరణ్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ధ్వజారోహణ పూజా కార్యక్రమంలో కిరణ్ పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభమైన బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఆ స్వామివారు తనకు కల్పించిన అదృష్టమని కిరణ్ తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి చీరను అందజేసి ఆలయ అర్చకుల ఆశీర్వాదాలను కిరణ్ తీసుకున్నారు. ప్రతిష్టగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు నిర్వహించే పూజా కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయని కిరణ్ తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ కు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. కాంగ్రెస్ నాయకులు వెంకటరాజు, నరసింహ, నాగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలు ఒకవైపు, శరన్నవరాత్రి ఉత్సవాలు మరోవైపు. రెండు కార్యక్రమాలతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ బిజీగా మారారు. రాత్రిళ్లు బతుకమ్మ దాండియా ఆటపాటలతో మహిళల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతూ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఉదయం పలు దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సంగీత, కమిటీ సభ్యులు లక్ష్మి, సుమన, కావ్య, చంద్రకళ, లావణ్య, శ్రీలక్ష్మితో పాటు పలువురు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొని దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఆలయ ఈవో రవికాంత్, డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షురాలు శేషకుమారి, కమిటీ సభ్యులు నీలిమ, విజయ్తో పాటు పలువురు ఘనంగా కొంతం దీపికా నరేష్ ను సత్కరించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి తాంబూలాలను అందజేశారు. మోండా మార్కెట్లో శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో శ్రీ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొంతం దీపికా నరేష్ చేశారు. ఈ సందర్భంగా ఆలయవో పూర్ణచంద్ర, చైర్మన్ ఈశ్వర్తో పాటు పలువురు కొంతం దీపికా నరేష్ ను ఘనంగా సత్కరించారు. సర్జన్ లాల్ స్ట్రీట్లోని ముత్యాలమ్మ దేవాలయంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను కొంతం దీపికా నరేష్ నిర్వహించారు. సౌందర్య లహరి, లలితా పారాయణం తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. మారేడుపల్లి మైసమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కరిసిపోతుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు బారులు తీరుతున్నారు. గొల్లకిట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవి మైసమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ప్రతిరోజు రాత్రి ఆలయం వద్ద అమ్మవారి పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిరబోయిన వైష్ణవి తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా మైసమ్మ ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అమ్మవారి అనుగ్రహంతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం రిసాలా బజార్ ఆదిత్య కాలనీలో ప్రమాదకరంగా శిథిలావస్థకు చేరుకున్న ఇనప విద్యుత్ స్తంభాన్ని అధికారులు బుధవారం తొలగించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి సంబంధిత సమస్యను ఇటీవల 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని సూచించారు. బుధవారం విద్యుత్ శాఖ సిబ్బంది శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లను, స్తంభాన్ని తొలగించి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా జరుగుతున్న పనులను సీనియర్ నాయకులు చింతల వేణుగోపాల్ రెడ్డి, బాలరాజ్, రవి, స్థానిక నాయకులు నాని, శ్రీకాంత్, కేజీ రవి, వినోద్, యాదగిరితో పాటు పలువురు పరిశీలించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగినేని సరిత హామీ ఇవ్వగా వెంటనే పనులు జరిపించేందుకు కృషి చేయడంపై స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్ తిరుమలగిరి విలేజ్ లోని పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడంతో పాటు షాక్ వస్తున్న పరిస్థితి ఉండగా విషయం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశాలతో విద్యుత్ శాఖ ఏఈ జగదీష్ తో కలిసి నాగినేని సరిత పర్యటన చేపట్టారు. సమస్యను అడిగి తెలుసుకోవడంతో పాటు పలు చోట్ల శిథిలావస్థలో ఉన్న విద్యుత్ పోల్స్ను తొలగించి నూతన పోల్స్ ఏర్పాటు చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో బబ్బీ, బబ్లు, ప్రవీణ్, చంద్రకాంత్, మహేష్, సందీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేయించే పనిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా బోయిన్పల్లి ప్లేగ్రౌండ్ లో వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తుండగా ఈసారి వేడుకలకు ఏర్పాట్లను పరిశీలించే పనిలో పడ్డారు. అందులో భాగంగా నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటి తొట్లను ఏర్పాటు చేయడంతో పాటు గ్రౌండ్ చుట్టూ వీధి దీపాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వెంటనే పనులు పూర్తి చేయడంతో పాటు బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేకంగా మైదానంలో సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలియజేశారు. అనంతరం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా బాబూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల్లో అన్నదాన కార్యక్రమాలు రోజువారీగా కొనసాగుతున్నాయంటూ జంపన తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుట్టి నరసింహ, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, రామారావు, నరేందర్, వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుతిగౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఫ్యాట్నీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సీఏ రఘునాథ్ పై ఆటో డ్రైవర్ తో పాటు షాపు సిబ్బంది దాడి చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడ్డుగా రోడ్డుపై షాపింగ్ మాల్ వద్ద ఉన్న ట్రాలీని తొలగించాలని సీఐ కోరగా ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
మరి సీఐ ఏమన్నారో తెలియదు కానీ వెంటనే ఆటో డ్రైవర్ కు సీఐకి మధ్య గొడవ పెద్దది కాక వెంటనే షాప్ లోని వర్కర్స్ కూడా వచ్చి సీఐ తీరుపై విరుచుకుపడుతూ దాడికి దిగారు. వెంటనే సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించి పలువురిని అదుపులోకి తీసుకోగా సీఐ ఇచ్చిన ఫిర్యాదుపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద గల అమ్మవారి మండపం ఇది. గత 16 ఏళ్లుగా అమ్మవారి దయతో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రియశిష్యుడుగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పరమ భక్తుడిగా ఉన్న ఆర్ టింకు గౌడ్ తమ యువసేన సహకారంతో ప్రతి ఏటా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి కూడా బోయినపల్లి విద్యాగణపతి ఆలయంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా శరన్నవరాత్రి వేడుకలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మండపాన్ని బయట నుంచి చూస్తే ఇక అమ్మవారిని దర్శించుకొని వెళ్లాలన్న రీతిలో అక్కడ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. మొదట ఎంట్రీలోనే తిరుమల దర్శనంతో ఎదురయ్యే ద్వారాలతో అమ్మవారి దర్శనానికి ఎంట్రీని ఏర్పాటు చేయగా ఇక అనంతరం లోపల అడుగు పెట్టగానే ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న వాతావరణంలో ప్రత్యేక సెట్టింగ్లు దర్శనమిస్తాయి. చుట్టూ గోల్డ్ కలర్ లో మండపం ఏర్పాటు కాగా ఎటు చూసినా మూల స్తంభాల వద్ద పలు దేవతామూర్తుల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా ఈ సెట్టింగ్లను టింకు గౌడ్ ఏర్పాటు చేయగా ఇక కళ్ళు తిప్పుకోకుండా ఆ దేవతామూర్తులను అలాగే చూసేలా లైటింగ్ సిస్టమ్ చుట్టూ ఏర్పాటు చేశారు. 16 సంవత్సరాల నుంచి దుర్గామాత పెడుతున్నా నేను ఇక్కడ మనది డైలీ ఒక అలంకరణ, డైలీ ఒక శారీ, ఫస్ట్ డే ఎల్లో, పింక్, గ్రీన్, వైట్, కందం కలర్. ఇది ఈ డెకరేషన్ గిన మనది సేమ్ తిరుపతి సెటప్. బయటికి వస్తుంటే కడప తిరుపతిలో అందరు తిరుపతి దర్శనం ఎట్లా పోతారు, బయట వచ్చి ఫోటో దిగుతారు, ఎట్లా సేమ్ అదే మండపం. కంటోన్మెంట్ ధోబీఘాట్లో అడుగు పెడితే మొక్కును మూసుకోవాల్సిందే, అడుగు వెయ్యాలంటే జంపింగ్ చేయాల్సిందే. అది కూడా దేవాలయాన్ని ఆనుకొని మురుగునీరు ఏర్లై పారుతూ వెళ్తుండటంతో కాస్త చూడండి సార్ అంటూ స్థానికులు వాపోతున్నారు. కంటోన్మెంట్ మడ్ఫోర్ట్లోని ధోబీఘాట్ వద్ద మురుగునీటి కాలువ పొంగి పొర్లుతుంది. అయితే మురుగునీరు పొంగి పొర్లుతుండటంతో ఆ మురుగునీటిని మళ్లించేందుకు గ్రౌండ్ నుంచి కాలువను తీయటంతో ఇప్పుడు వాకర్స్ తో పాటు క్రీడాకారులకు ఇబ్బందిగా మారింది. దానికి తోడు ఆలయాన్ని ఆనుకుని మురుగునీరు వెళ్తున్న పరిస్థితి కాక పొంగి పొర్లుతున్న మురుగునీరు కాస్త పాదచారులకు ఇబ్బందిగా మారింది. ఓవైపు రోడ్డు మీద అదే పరిస్థితి ఉంటే మరోవైపు గ్రౌండ్ లో కూడా అదే పరిస్థితి ఉండటంతో అధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు కోరుతున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ అంబేద్కర్ స్టాచ్యూ సమీపంలో ఉన్న నాలాలో చెత్త చెదారం పెరిగిపోవడంతో పాటు స్థానిక పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారటంతో దోమలు విలయతాండవం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు హెల్త్ విభాగం అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్థానిక పరిసర ప్రాంతాలతో పాటు క్లీనింగ్ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో దోమలు సైతం విలయతాండవం చేస్తున్నాయని ఫాగింగ్ చేయాలని కోరారు. కంటోన్మెంట్ 7వ వార్డు గంగయ్య బస్తీ పరిసర ప్రాంతాలు అపరిశుభ్ర వాతావరణానికి నిలయంగా మారాయి. నాలాలో చెత్తా చెదారం పెరిగిపోవడంతో వర్షపు నీరు, మురికి నీరు రోడ్లపై పారుతున్న పరిస్థితి నెలకొంది. గంగయ్య బస్తీ వాసులు కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మరమ్మతులు చేపడుతున్న సమస్య పరిష్కారానికి నోచుకోవటం లేదు. దీంతో బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబును గంగయ్య బస్తీకి చెందిన పలువురు కలిశారు. మార్కెట్ నుండి వచ్చే వ్యర్థాలతో స్థానికంగా నాలాలు నిండుకున్నాయని, దీంతో తమ బస్తీపై వరద ప్రభావం పడుతుందని, డ్రైనేజీ రోడ్లపై పారుతున్న పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. 40 ఏళ్లుగా సామాజిక సాంస్కృతిక కళతో పాటు వినోద రంగంలోకి సేవలు అందిస్తున్న అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో న్యూజెర్సీ సిటీలో మేయర్ కార్యాలయంలో ఆయనను ప్రత్యేకంగా ప్రశంసా పత్రంను ఇచ్చి అభినందించడంతో పాటు ఆయన సేవలపై ప్రశంసలతో ముంచెత్తారు. ఇల్యూషనిస్ట్ సామల వేణును అమెరికాలోని హడ్సన్ కౌంటీ కమిషనర్ విలియం ఓడి ప్రత్యేకంగా అభినందన పత్రంను ఆయన చేసిన సేవలకు గాను గుర్తించి అందించారు. 40 ఏళ్లుగా పలు రంగాల్లో ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ ఈ పురస్కారంను అందించగా కేర్నీ మేయర్ క్యారెల్ జీన్ డైల్, న్యూజెర్సీ సిటీ కౌన్సిల్ అధ్యక్షురాలు జాయిస్ వాటర్మ్యాన్లు సిటేషన్ను సమర్పించి అభినందనలు తెలియజేశారు. తనకు అందించిన ఇంతటి సన్మానంపై సామల వేణు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజేందర్ దీచిపల్లి, సామాజిక కార్యకర్త అర్జుమాన్ జువేరియా, మాధవి సామలతో పాటు పలువురు పాల్గొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ నల్లబుచ్చమ్మ దేవాలయంలో అమ్మవారు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. ఆలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు హరిబాబురావు, నగేష్ తో పాటు పలువురు తెలిపారు.
కంటోన్మెంట్ 5వ వార్డు లలితానగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్ రెడ్డి, నాగిరెడ్డి, సాయి, అభిషేక్లతో పాటు పలువురు గజ్వేల్ భరత్ ను ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అడ కమిటీ చైర్మన్ మురళీ ముదిరాజ్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈవో సత్యచంద్రారెడ్డి నేతృత్వంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో మధు, రాజేష్, సుధాకర్, దుర్గాప్రసాద్, అశోక్, కిషోర్, నిఖిల్, అమూల్, శ్రీనివాస్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంను ప్రారంభించడంతో పాటు అమ్మవారి వేడుకలను భక్తితో నిర్వహించుకోవాలని కోరుకుంటున్నట్లు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలియజేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి అత్యంత ప్రసిద్ధిగాంచిన కట్టమైసమ్మ దేవాలయం, టీఆర్టీ క్వార్టర్స్లో గల కనకదుర్గ సమేత ఉప్పలమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి వేడుకల్లో అతిథిగా పద్మారావు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పద్మారావు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ దుండగుల యాదగిరి ఆహ్వానంతో ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హస్మత్పేటలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. హస్మత్పేటలోని శివదుర్గ ఎల్లమ్మ తల్లి సమేత దేవస్థాన కమిటీ బోయినపల్లి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సీనియర్ నాయకుడు దుండగుల యాదగిరి దగ్గర ఉండి పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రతిరోజు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానిస్తూ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని మైనంపల్లి హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దండగుల యాదగిరి మైనంపల్లి హనుమంతరావును ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అందరి సహకారంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని, శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని దండగుల యాదగిరి తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్ చుట్టలబస్తీ, మక్లేడ్గూడ, నల్లగుట్టలలో కార్పొరేటర్ చిర్రా సుచిత్ర శ్రీకాంత్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షానికి స్థానిక పరిసర ప్రాంతాలపై వరద ప్రభావం పడింది. దీంతో చుట్టల బస్తీలో పర్యటించి నాలాను పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది సహకారంతో స్థానికంగా వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని చిర్రా సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మదన్, శ్రీనివాస్ యాదవ్, కోమల్ శర్మ, సోమేష్, శ్రీధర్, రఘుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం చుట్టల బస్తీలో యూపీహెచ్సిని సందర్శించారు. స్థానికంగా జరుగుతున్న హెల్త్ క్యాంపులో చిర్రా సుచిత్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని చిర్రా సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు. ఫిరోజ్గూడలో నిర్వహించే శ్రీ 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 కనకదుర్గమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబుకు ఆహ్వాన పత్రం కమిటీ సభ్యులు అందజేశారు. గత 24 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పూజలో పాల్గొనాల్సిందిగా వారు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అడ్డగుడ్డ డివిజన్ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాసులు పీపుల్ ప్లాజాలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను పీపుల్ ప్లాజాలో బుధవారం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వెళ్లి బతుకమ్మ ఆడుతూ ఎంజాయ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం పట్ల కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డివిజన్ నుండి పెద్ద ఎత్తున బస్సులో పీపుల్ ప్లాజాకు తరలి వెళ్లారు. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లిలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా విభాగ మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాలకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున మహిళలతో కార్పొరేటర్లు తరలి వెళ్లి బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు. ఎప్పుడు తన అనుచర వర్గం నాయకులతో సందడిగా కనిపించే కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నేడు చుట్టూ మహిళా సోదరిమణులతో సందడి చేశారు. బతుకమ్మ ఆటపాటలకు డివిజన్ నుండి పెద్ద ఎత్తున జన సమీకరణలో ముద్దం నరసింహ యాదవ్ 2 బస్సుల్లో పీపుల్ ప్లాజాకు తరలి వెళ్లారు. కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ
హరినాథ్, సీనియర్ నాయకుడు కర్రే జంగయ్య, బుర్రి యాదగిరి, మహిళా అధ్యక్షులు లలిత, దుర్గా, సంతోషి, దేవి, పద్మలత, రాజకుమారి పద్మలతో పాటు పలువురు పాల్గొన్నారు. బన్సలాల్పేట సీసీనగర్ కురుమ సంఘం శ్మశాన వాటిక కురుమ సంఘానికే చెందాలని, వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. కబ్జా వ్యవహారం మాజీ మంత్రి తలసానికి తెలిసే ఉంటుందని, కానీ ఇప్పుడు తెలియదంటూ తెలపడం హాస్యాస్పదంగా ఉందంటూ వారు మండిపడ్డారు. సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నిలిమ ఆదేశాలతో అక్కడ పర్యటించడంతో పాటు స్థానికులుగా ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. తలసాని నిన్న పర్యటించి హామీ ఇవ్వడం బాగానే ఉన్నా మరి మిగతా శ్మశాన వాటికల సంగతి ఏంటని, వాటి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి కబ్జా కాకుండా కాపాడవలసిన బాధ్యత తీసుకుంటారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రాంగ్ గా ఇన్ఫర్మేషన్, అది ప్లాట్ నంబర్ ఏదో అటు ఇటు అని చెప్తున్నారు, న్యూస్ గార్డ్ చేశారు. సో అది కోర్టు నుంచి వాళ్ళు నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి తీసుకొచ్చినారు. కానీ నిన్న శ్రీనివాస్ యాదవ్ గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని స్పష్టంగా చెప్పిండు. రెవెన్యూ ఆర్డీఓ గారు కూడా స్పీకర్ ఆన్ చేసి వినిపించారు. యాజ్ పర్ మీడియా ప్రకారంగా ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి రావడం తప్పంటారా? తప్పేం లేదు, ఆయన దృష్టికి వెళ్ళింది, వచ్చిండు. లెటర్లు రాసి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మా స్థానిక ఎమ్మెల్యే, గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే, ఈ రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే ఒక్కరోజైనా దానికోసం ఆలోచన చేసి మాట్లాడిండా? నేను అదే అడుగుతున్నా. ఇవాళ బొందలగడ్డ అనేది ఇది యావత్ సీసీ నగర్ కానీ బన్సీలాల్పేట కానీ మొత్తం బొందలగడ్డనే. ఇవాళ ఒక దాని మీద ఇవాళ ఇష్యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.